ప్రభు చెప్తున్నాడు, ఇదిగో త్రాగుబోతులైనటువంటి వారితో దేవుడు చెప్తున్నాడు, కడుపు నిండా తిన్నటువంటి వారితో దేవుడు చెప్తున్నాడు. అధికంగా మనం తిన్నప్పుడు కూడా మనకు మత్తు వచ్చేస్తుంది. కాబట్టి ఇదిగో త్రాగుబోతులారా మేల్కొనండి, బాగా తినేసి సుఖిస్తున్నటువంటి వారులారా మేల్కొనండి. ఇక స్థితి నీకు రాకమునిపే, ఆ దుస్థితి నీకు పట్టకమునిపే, ఆ తెగులు నీ దగ్గరికి రాకమునిపే, ఆ రోదన పురుగులు నీ దగ్గరకు రాకమునిపే, గొంగిలి పురుగు నీ జీవితంలో రాకమునిపే, పేడ పురుగులు నీ జీవితంలోకి రాకమునిపే, చెడ పురుగులు నీ జీవితంలోకి రాకమునిపే మేల్కో. మేలుకొని ప్రభువును స్తుతించు, కన్నీరు విడుస్తూ దేవుడి దగ్గర ప్రార్థించు. ఆ సమయంలో దేవుడు దాని నుంచి తప్పిస్తాడు. మరలా నీకు నూతనమైనటువంటి రసములు, నూతనమైనటువంటి ఆహార పదార్థములు నీకు ఇస్తున్నట్లుగా ప్రభు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగినట్లయితే ఆయన చెప్తున్నాడు, అందుచేత నిద్రించుచున్నటువంటి నీవు మేల్కొని